ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మనకు నోటీస్ వచ్చింది. అదేమిటంటే అన్లాకింగ్ ఆఫ్ ఆధార్ బయోమెట్రిక్ గురించి. ఎవరైతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బయోమెట్రిక్ని అన్లాకింగ్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇందులో ఉంది. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్లో ఇది అన్లాకింగ్ లేకపోతే మన థంబ్, ఐ సిరీస్ అండ్ ఫేస్ అయితే అన్లాక్ అవ్వవు. సో రిజిస్ట్రేషన్ అయితే ఫెయిల్ అవుతుంది. సో మీరు ఎగ్జామ్ అయితే రాయలేరు. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితేనే మనకు సిస్టమ్ అలౌట్ అవుతుంది. సో కంపల్సరీగా మీ బయోమెట్రిక్ సక్సెస్ఫుల్ కావాలంటే ఆధార్ బయోమెట్రిక్ అయితే మనకు అన్లాకింగ్లో ఉండాలి. లాకింగ్లో ఉంటే ఎలా అన్లాక్ చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేస్తే మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది. సో ఇది మీ కెరియర్ కాబట్టి కంపల్సరీగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డ్స్ని మొబైల్లో పీడిఎఫ్గా ఎలా సేవ్ చేసుకోవాలో, దట్టు ప్రింట్ ఆప్షన్ లేకున్నా కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. అది మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అది పైన ఐ కార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఆ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో అయిపోయాక కంపల్సరీగా ఆ వీడియోని అయితే చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరైతే ఈ ఇంటర్ఫేస్కి అయితే వస్తారు. ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. లాగిన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి. మై ఆధార్లో మీరు లాగిన్ అవుతారు. పైకి స్క్రోల్ చేయండి. లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్ అని కనిపిస్తుంది. సైడ్కి మనకు లాక్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ లాక్ సింబల్ కనిపించినట్లయితే మన బయోమెట్రిక్ లాక్లో ఉన్నట్టు. అక్కడ లాక్ సింబల్ కనిపించకపోతే మన బయోమెట్రిక్ అన్లాక్లో ఉన్నట్టు. ఇది లాక్లో అయితే ఉంది. ఇప్పుడు దీన్ని అన్లాక్ చేద్దాం. సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మన థంబ్, ఐ సిరీస్ అండ్ ఫేస్ అయితే అన్లాక్ చేద్దాం. చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. కింద మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ అన్లాక్ బయోమెట్రిక్ టెంపరర్లీ అని ఉంటుంది. ఇది కేవలం మనకు 3 అవర్స్ వరకే పనిచేస్తుంది. ఆ తర్వాతకి మళ్ళీ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సో మనకి ఇది యూజ్లెస్. మనం ఏమైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి ఇది అసలు సెట్ కాదు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు అన్లాక్ బయోమెట్రిక్స్ పర్మనెంట్లీ అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. యువర్ బయోమెట్రిక్ హ్యావ్ బీన్ అన్లాక్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. సో మన బయోమెట్రిక్ అయితే అన్లాక్ అయిపోయింది. గో టు ది డాష్ బోర్డ్ పైన క్లిక్ చేశాను. పైకి స్క్రోల్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ లాక్ సింబల్ అయితే కనిపించట్లేదు. సో అన్లాక్ అయిపోయింది. సో ఇంతే సింపుల్గా మీరు మీ బయోమెట్రిక్స్ని అన్లాక్ చేసుకోవచ్చు. పైన టాప్లో మనకు లోగో కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మన ఆధార్ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఫ్లిప్ చేసి బ్యాక్ ఫ్రంట్ ఆధార్ కార్డ్ని అయితే చూడొచ్చు. కిందనే మనకు లాగౌట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మీరు కంపల్సరీగా లాగౌట్ అయితే చేయాలి. లాగౌట్ చేయనట్లయితే ఎర్రర్స్ వస్తాయి.